ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈ రోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభం, ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి, విశిష్టత ఏమిటి అనే విషయాలను తెలుసుకుందాం. అలాగే ఈ రోజు నుంచి గురుమౌఢమి కూడా ప్రారంభమవుతోంది. గురుమౌఢమి ప్రారంభ సందర్భంగా ఎటువంటి నియమాలను పాటించాలి అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం. ఈరోజు తిథి ఆషాఢ శుద్ధ పాడ్యమి, మధ్యాహ్నం 1:51 వరకు. నక్షత్రం పుష్యమి, రాత్రి 12:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు బుధవారము, అలాగే పుష్యమి నక్షత్రం ఉంది. వృత్తిపరంగానూ వ్యాపారపరంగానూ విద్యారంగాలకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. క్రయ విక్రయాలకు సంబంధించి కూడా మీరేమైనా మార్పుల గురించి ప్రయత్నిస్తుంటే అందులో కూడా మీకు అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. అయితే నూతన పెట్టుబడులు పెడుతున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దీంతోపాటు దుబారా ఖర్చులు లాంటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రోజు ప్రత్యేకించి మీరేమైనా సరే మార్పుల గురించి ప్రయత్నిస్తున్నా, లేకపోతే ఇలాగ నూతన పెట్టుబడుల గురించి ఆలోచిస్తున్నా, మీ యొక్క కులదేవతని ఆరాధన చేయటం, ఆ కులదైవానికి సంబంధించి అష్టోత్తరం చదవటం, ఇలాంటివి చేయటం వలన మీకు మంచి శుభ ఫలితాలు అనేవి కనపడతాయి. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. కుజుడు వృషభంలో సంచారము, రవి మిథునంలోను, బుధుడు వక్రగతిలో మిథున రాశిలో సంచారము, గురువు కర్కాటకంలోను, శుక్ర కేతువులు సింహంలోను, రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. వ్యాపారస్తులకి సంబంధించి మాత్రం క్రయ విక్రయాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన అశ్విని నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే బంధుమిత్రులతోటి అనవసరపు తగువులు గొడవలు లాంటివి కలుగుతూ ఉంటాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదు అనే నిరాశ ఎక్కువగా మీలో కనపడుతూ ఉంటుంది. రైతులకి మాత్రం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా కూడా వీరికి పురోగతి సూచిస్తోంది. ఇక భరణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆకస్మిక ధనలాభం అనేది గోచరిస్తోంది. కొత్త వస్తువులు కొనుక్కోవడానికి ఎక్కువగా మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఆఫీసర్లకి, ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. కృతికా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విద్యార్థులకి అనుకూలత తక్కువగా కనపడుతోంది. అయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంటుంది, ప్రయాణాలు ఉంటాయి, కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హఠాత్తుగా ఉద్యోగాలకి సంబంధించి ఇబ్బందులకి కూడా మీరు గురవుతూ ఉంటారు. ఇక మేషరాశికి చెందిన వారు ఈరోజు గణపతి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే విద్యార్థులకి మాత్రం నూతన కోర్సుల వలన ఇబ్బందులు కలగటం, లేదా ఆశించిన విధంగా కోర్సుల్లో అడ్మిషన్లు లభించకపోవటం, ఇవి మీకు మానసికంగా లేదా మీకు బాధని కలిగిస్తూ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక నూతన పెట్టుబడుల విషయంలో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఆశించినట్టుగా ఆర్థికాభివృద్ధి లేకపోవటం, ఇవి మీకు మానసికంగా కృంగతీస్తూ ఉంటాయి. ఇక వృషభ రాశికి చెందిన కృతికా నక్షత్రం వారిని కనుక పరిశీలించినట్లయితే నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆటంకాలు, ఆలస్యాలు ఇలాంటివి మీకు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. నూతన బరువు బాధ్యతలు స్వీకరించాల్సిన పరిస్థితులు ఉద్యోగరీత్యా మీకు గోచరిస్తున్నాయి. ఇక రోహిణి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే స్పెక్యులేషన్ల నుంచి దూరంగా ఉండాలి. దీంతో పాటుగా ఖర్చులు అధికంగా ఉన్నాయి. ప్రయాణాలు లాంటివి చేస్తూ ఉంటారు. ఇక మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చేపట్టిన పనులు ఏవైతే ఉన్నాయో ఇవి మీరు అతి కష్టం మీద పూర్తి చేస్తూ ఉంటారు. దీంతో పాటు మీ యొక్క ముఖ్యులని, ఆత్మీయులని కలిసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు చేసే ప్రతి పని గురించి కూడా ఉన్నతాధికారులతోటి చర్చించాల్సిన పరిస్థితులు కూడా మీకు కనబడుతూ ఉంటాయి. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4.
మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారు మాత్రం అనేక వృత్తులలో ఉన్న వారికి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. వీరికి ఆర్థికంగా అనుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. భూగృహ సంబంధ విషయాలలో అనుకూలమైన మార్పులు చేర్పులు కూడా గోచరిస్తున్నాయి. మీరు కనుక నూతన రుణ ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు సానుకూలత కూడా కనపడుతూ ఉంటుంది. అయితే ఖర్చులు కూడా అదే విధంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన మృగశిర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విద్యార్థులు శ్రమకి గురవుతూ ఉంటారు. విద్యలో ఆటంకాలు లాంటివి కలుగుతూ ఉంటాయి. మీరు గనక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తుంటే అందులో కూడా ఆశించిన ఫలితాలు లభించకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక ఆర్ద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు చేసే ప్రతి పనికి సంబంధించి మీకు గుర్తింపు లభిస్తుంది. గౌరవ మర్యాదలు పెరుగుతున్నాయి. ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. పునర్వసు నక్షత్రం వారికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి కనపడుతూ ఉంటాయి. చేస్తున్న ప్రతి పనికి సంబంధించి గుర్తింపు లభించటం, దీంతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరగటం, ప్రమోషన్లు లాంటివి లభించటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్రపంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీకు ఆనందం కలగటం, దీంతోపాటు విజయావకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సినిమా రంగాలలో ఉన్నవారు లేదా కళాత్మక రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన మార్పులు చేర్పులతో పాటు ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అయితే కర్కాటక రాశికి చెందిన పునర్వసు నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆఫీసర్లకి సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు మీకు కనబడుతూ ఉంటాయి. ఇక వీటన్నిటితో పాటు రచనా వ్యాసం రంగాలలో ఉన్న వారికి మాత్రం అనుకూలమైన మార్పులు చేర్పులు ఉండటం ఆర్థికాభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. పుష్యమి నక్షత్రం వారికి మాత్రం మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు వహించాలి. మీరు చేసే ప్రతి పనిలోనూ ఆటంకాలు అనేవి కలుగుతూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే చికాకు ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సమస్యలు అనేకం గోచరిస్తున్నాయి. మీరు చేసే పెట్టుబడులలో మీకు ఇబ్బందులు కనపడుతున్నాయి లేదా నష్టం కనపడుతూ ఉంటుంది. ఇక కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని షోడశ నామావళి చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారు ఇల్లు మారేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. దీంతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక సింహరాశికి చెందిన మఖా నక్షత్రం వారు మాత్రం పట్టు విడుపు చూపించాలి. కోపావేశాలు అధికంగా ఉంటాయి. పనులలో జాప్యం కలుగుతోంది అనే నిరాశ ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి ఏకీభావం గురించి ప్రయత్నించాలి. పుబ్బా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికంగా అనుకూలత ఉంది. సంతానానికి కూడా అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి కూడా ప్రతి విషయాల్లోనూ కూడా ఆటంకాలు తొలగిపోవటం అనేది ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇక ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇక సింహరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగంలో అభివృద్ధి అనేది గోచరిస్తోంది. మీరు కోరిన చోట్లకు మీకు బదిలీలు లాంటివి అయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. కన్యా రాశికి చెందిన ఉత్తరా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి, నిర్మాణ రంగాలలో ఉన్నవారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులతో పాటు రైతులకి కూడా అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. ఇక హస్త నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆర్థికాభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. పాత బకాయిలు తీర్చేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి మాత్రం నూతన భూగృహ సంబంధ విషయాల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు విషయాలలో సానుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. మీ శత్రులే మీకు మిత్రులవుతారు. అయితే వాహనాలు నడుపుతున్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు సంకటనాశన గణేశ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం,
కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారు అనుకోని సంఘటనలు ఎదురయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానము, వారి అభివృద్ధి, వీటి గురించి ఎక్కువగా మీరు ఆలోచన చేస్తూ ఉంటారు. మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ప్రత్యర్థుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు అధిక శాతం గోచరిస్తున్నాయి. తులారాశికి చెందిన చిత్తా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం విషయాల్లో జాగ్రత్త వహించడంతో పాటు ఖర్చులు అధికంగా ఉన్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఉద్యోగ రీత్యా, వ్యాపారాల రీత్యా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. స్వాతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీ శ్రమకు తగిన ప్రతిఫలంతో పాటు ఆర్థిక అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వాహన సౌఖ్యం గోచరిస్తోంది. సంఘంలో పేరు ప్రతిష్టలు కనపడుతున్నాయి. దీంతో పాటు రాజకీయ రంగాలలో ఉన్న వారికి విశేషంగా గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇక తులారాశికి చెందిన వారు ఈరోజు గణేశుని భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఇంటికి సంబంధించి మార్పులు, చేర్పులు, స్థాన చలనము, బదిలీలు ఇలాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోరిన చోట్లకి బదిలీలు అవ్వటం వలన ఆనందంగా ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. అయితే ఆకస్మిక ప్రయాణాలు ఉండటం వలన శారీరకంగా ఇబ్బందికి మాత్రం గురవుతూ ఉంటారు. సంతానానికి అనేక విషయాలలో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకి అనుకూలంగా ఉంది. ఇక వృశ్చిక రాశికి చెందిన విశాఖ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విద్యా రంగాలలో ఉన్న వారికి అనుకూలంగా ఉంది. రైతులకి సానుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. అనురాధ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వ్యవసాయదారులకి ధనలాభం గోచరిస్తోంది. దీంతో పాటుగా అనుకున్న ప్రతి పనిలోనూ సానుకూలమైన మార్పులు ఉంటాయి. ఆర్థికాభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉంది. కోర్టు విషయాలలో మాత్రం ప్రతికూలత లేదా జాప్యం లాంటిది కలుగుతూ ఉంటుంది. కుటుంబ సమస్యలు అనేకం గోచరిస్తున్నాయి. మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామస్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నీలము. అదృష్ట సంఖ్య 9. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే డాక్టర్లకి, అడ్వకేట్లకి, విద్యారంగాలలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. రైతులకి కూడా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆఫీసులో లేదా మీరు చేస్తున్న పనులలో కొన్ని మార్పులు, చేర్పులు కనపడుతున్నాయి. అలాగే రావలసిన బకాయిలు అందే అవకాశం గోచరిస్తోంది. ఉన్నతాధికారులకి సమాధానం చెప్పుకునే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక పూర్వాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి ఇబ్బందులు అధికంగా ఉన్నాయి. జీవిత భాగస్వామితోటి సంబంధించి వారితోటి అనేక విషయాలలో మనస్పర్ధలు కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. బంధుమిత్రుల వలన నిరాదరణ ఉండటము లేదా వారితోటి ఏదో ఒక సమస్య అనేది కలుగుతూ ఉంటుంది. ఇక ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాల గురించి ప్రయత్నిస్తూ ఉంటారు. పదవీ లాభం గురించి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. దీంతో పాటు క్రియేటివ్ రంగాలలో ఉన్న వారికి మాత్రం అనుకూలత అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు గణేశుని కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి మాత్రం విద్యార్థులకి కళలపైన ఆసక్తి పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోరిన కోర్సులలో అడ్మిషన్ల గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్యన ఏకీభావం గురించి ఎక్కువగా ఆలోచన చేయటం లేదా ప్రయత్నం అనేది చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాల వలన శారీరకపరమైన ఇబ్బందులు కూడా గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన ఉత్తరాషాఢ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వీరికి లాయర్లకి, ఆఫీసర్లకి ప్రమోషన్ల గురించి ఎక్కువగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే మీకు ఆర్థికంగా కూడా అనుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. విద్యార్థులకి విద్యా రంగాలలో అనుకూలమైన మార్పులు, చేర్పులు గోచరిస్తున్నాయి. శ్రవణ నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో చికాకులు ఎక్కువగా ఉంటాయి.
ప్రయాణాలు అధికంగా ఉంటాయి. అయితే సంతానానికి సంబంధించి అనుకూలంగా ఉంది. ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే రైతులకి అనుకూలత కనపడుతోంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్న వారికి సానుకూలత, దీంతో పాటు లాయర్లకి, అడ్వకేట్లకి, ప్రభుత్వ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన మార్పులు చేర్పులు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈ రోజు సంకటనాశన గణేష స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ కూడా వాయిదా అనేది కనపడుతూ ఉంటుంది. ఉద్యోగస్తులకి అభివృద్ధికరంగా ఉంది. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత ఎక్కువగా గోచరిస్తోంది. కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే అనవసరపు ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ సమస్యలు కూడా కొంతవరకు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. శతభిష నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే విదేశీ ప్రయాణాల గురించి ఆలోచన చేస్తూ ఉంటారు. విద్యార్థులకి అనుకూలత గోచరిస్తోంది. అయితే వ్యాపారస్తులకి శ్రమాధికంగా ఉంది. నూతన వ్యాపారాల గురించి ఆలోచించకూడదు. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే పూర్వభాద్ర నక్షత్రం వారికి స్నేహితుల సహాయ సహకారాలు అందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు ఆర్థికపరమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ఇక కుంభరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని ద్వాదశ నామ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వ్యవసాయదారులకి, వస్త్ర వ్యాపారస్తులకి అనుకూలమైన మార్పులు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు విద్యారంగంలో ఉన్న వారికి సానుకూలమైన మార్పులు చేర్పులు, ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. సంతానానికి అనేక విషయాల్లో శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక పూర్వభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే మీరు ఏ విషయంలో అయినా సరే జాగ్రత్తగా ఉండాలి. భూగృహ సంబంధ విషయాలలో, కొనుగోళ్ల విషయాల్లో జాగ్రత్త వహించాలి. లిటిగేషన్లు, కోర్టు కేసులు ఉన్న వారికి వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలత, వ్యాపార రంగాల్లో ఉన్న వారికి సానుకూలత, ఆర్థికాభివృద్ధి, లాయర్లకి, అడ్వకేట్లకి కూడా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తోంది. ఇక రేవతి నక్షత్రం వారిని పరిశీలించినట్లయితే కోర్టు విషయాలలో ప్రతికూలత ఎక్కువగా ఉంది లేదా వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలి. అనుకున్న పనులలో ఆలస్యం అనేది కనపడుతూ ఉంటుంది. మీనరాశికి చెందిన వారు ఈరోజు గణేశుని వజ్ర పంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. బుధవారం సందర్భంగా గణపతి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.